లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ అర్హతే సమ్యక్ సంబుద్ధాయ. తేషాం సంపన్నశీలానాం తేషాం సంపన్నశీలానాం అప్రమాద విహారిణాం ప్రమాద విహారిణాం సమ్యక్ జ్ఞాత్వా విముక్తానాం సమ్యక్ జ్ఞాత్వా విముక్తానాం మారో మార్గన్న విందతి. మారో మార్గన్న విందతి. మళ్ళీ అప్రమాద అంటాడు ఆయన. బుద్ధుడు ఈ అప్రమాద అనే పదాన్ని చాలా అధికంగా ఈ ధమ్మపదంలో చెప్పినట్టు మనకి తెలుస్తూనే ఉంది. మీరు గమనించండి, ప్రమాదమైన అప్రమాదమైన అది కాన్షియస్నెస్లో ఉంటుంది, ఆ చేతనలో ఉంటుంది. ఇప్పుడు జారుట అన్నారనుకోండి, జారుట అన్నది కాళ్ళలో ఉంటుందా చేతుల్లో ఉంటుందా? మెయిన్గా కాళ్ళలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ప్రమాదము అంటే జారుట, ఓకే, స్లిప్పింగ్. ఇట్ ఈజ్ ఇన్ ది కాన్షియస్నెస్. ఇప్పుడు కాన్షియస్నెస్ని మనం ఆ చేతన అంటున్న తెలుగులో నేను కాన్షియస్నెస్ని ఏమనాలో ఆలోచించి చైతన్యము అంటే ఇట్ ఈజ్ డిఫరెంట్, ఇట్ ఈజ్ హయ్యర్ లెవెల్. సో ఈ కాన్షియస్నెస్ని మనం పరిశీలించుకోవాలి. ఆ కాన్షియస్నెస్లో ప్రమాదం ఉంటుంది, ఆ కాన్షియస్నెస్లోనే అప్రమాదం కూడా ఉంటుంది కదా. అంటే మీరు కాన్షియస్నెస్ని మోడిఫై చేసుకుంటే, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే ప్రమాదం నుంచి అప్రమాదానికి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, మీరు గమనించండి, నోరు జారిపోయింది అంటాడు. నోరు జారింది, ఏదో పరుషంగా మాట్లాడతాడు. నోరు జారింది, దట్ ఈజ్ ప్రమాద. అది ఆ జారడం వాగ్రూపంగా మనకి ప్రకటమైన ఆ జారడం కాన్షియస్నెస్లోనే ఉంది. అలాగే ముందు తిట్టేసి తర్వాత రిగ్రెట్ అవుతారు. ఆ రిగ్రెట్ అవ్వడం పార్ట్, ఇట్స్ ఎన్ ఎఫర్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ ది ప్రమాద. బట్ ముందు తిట్టేసాడు, దట్ ఈస్ ప్రమాద. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ది కాన్షియస్నెస్, హ్యూమన్ కాన్షియస్నెస్. అండ్ మీన్స్ సాధకుడు తన కాన్షియస్నెస్ని తాను చూసుకోవాలి. మీరు కాన్షియస్నెస్ని చూసినట్లయితే దానికి ఒక కంటెంట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈజ్ ఎ స్టేట్మెంట్, కాన్షియస్నెస్ ఈజ్ వాట్ ఈజ్ ఇట్స్ కంటెంట్ అని. ఇప్పుడు బ్యాగ్ ఉందనుకోండి, వాట్ ఈజ్ బ్యాగ్ అంటే ఇన్సైడ్ కంటెంట్ ఈజ్ ది బ్యాగ్, అంతే కదండి. పోస్ట్ మ్యాన్, కొరియర్ వాడు ఇచ్చి మీకు ప్యాకెట్ ఇచ్చిపోతాడు. వాట్ ఈజ్ ది ప్యాకెట్ అంటే ద కంటెంట్ ఈజ్ ది ప్యాకెట్. అలాగే కాన్షియస్నెస్ ఈజ్ ఇట్స్ కంటెంట్. కంటెంట్ అంటే ఏముంటుంది? మెమొరీ ఉంటుంది. కాన్షియస్నెస్లో మెమొరీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఫలానా వ్యక్తిని, నా వయస్సు, నా కులం, మతం, ఇవన్నీ కూడా మెమొరీ నుంచే వస్తాయి, కాన్షియస్నెస్లో ఉంటాయి. తర్వాత కాన్షియస్నెస్లో ట్రెడిషన్ ఉంటుంది. అంటే మతము, వర్గము, సంప్రదాయం, ఇవన్నీ కూడా కాన్షియస్నెస్లోనే ఉంటాయి. తర్వాత కాన్షియస్నెస్లో వీడి జీవితంలో వీడి ఇంకా పరిష్కారం కాని సమస్యలన్నీ దాంట్లోనే ఉంటాయి, కాన్షియస్నెస్లో ఉంటాయి. వై పర్సన్ ఈజ్ అన్హ్యాపీ? జనరల్లీ పీపుల్ ఆర్ అన్హ్యాపీ ఆర్ యాంగ్షస్ ఆర్ అన్సెటిల్డ్గా ఉంటారు. ఎందుకని అంటే ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాన్షియస్నెస్లో ఉంటాయి ప్రాబ్లమ్స్. లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి, లైఫ్లో ఈవెంట్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అన్నవి కాన్షియస్నెస్లోనే ఉంటాయి, బయటే ఉండవు. బయటేమో పంచభూతాలు ఉంటాయి, పంచభూత నిర్మితములైన దేహములోవి ప్రాణశక్తి అవి ఉంటాయి తప్ప మీకు ప్రాబ్లమ్స్ బయటే ఉంటాయి. కాన్షియస్నెస్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో తర్వాత కాన్షియస్నెస్ ఈజ్ ఎ మూమెంట్. అది ఎటువంటి మూమెంటు? పాస్ట్ ఈజ్ మూవింగ్. ఆ పాస్టే ప్రజెంట్లాగా అనిపిస్తుంది, లేకపోతే పాస్ట్ మూవ్స్ ఇన్ టు ది ప్రజెంట్. ఇప్పుడు నిద్ర లేచారు, ఇది నా ఇల్లు పద్మారావు నగరు, ఇవి నా భార్య, వీడు నా కొడుకు అని అనుకుంటే దట్ ఈజ్ ప్రజెంట్ అంటారా, పాస్ట్ అంటారా? ద పాస్ట్ కమింగ్ ఇన్ టు ది ప్రజెంట్. ఎవరో ఈ ఆస్ట్రాలజర్స్ ఎవరో ఉన్నారు, లేకపోతే ఈ ప్రెడిక్టింగ్ పీపుల్ ఎవరో ఉన్నారు. అదో ప్రొఫెషను,
అదో ప్రొఫెషను. ఇప్పుడు ఊబర్ నడుపుకుంటూ ఉంటాడు. వై ఈజ్ ఈ డూయింగ్ దట్? ఈజ్ ఎ ప్రొఫెషన్ ఫర్ హిమ్. అలాగే ఎస్ట్రాలజీ దుకాణం పెట్టుకుని నడుపుకుంటూ ఉంటాడు. వాట్ ఈజ్ దాట్? ఇట్స్ ఏ ప్రొఫెషన్. వాడు బతకాలి కదండి. ప్రతివాడు బతుకు తెరువండి. కోటి విద్యలు కూటి కొరకే. ఏదో ప్రొఫెషను. వాడి దగ్గరికి వెళ్ళి మీరు అడుగుతారు, నా కొడుకు పరీక్ష పాస్ అవుతాడా, 10th క్లాస్ పాస్ అవుతాడా అని అడుగుతారు. అంటే వీళ్ళందరూ లెక్కలేసి ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాడు, సెకండ్ క్లాస్లో పాస్ అవుతాడు, ఇవేవో చెప్పారు. వాడు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి పరీక్ష. అంటే దీన్ని ఏమంటారంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ సొల్యూషన్. విత్ ఇన్ ది బాక్స్. వీడు విత్ ఇన్ ది బాక్స్ ఏవో లెక్కలేసి సొల్యూషన్ చెప్తాడు. తీరా రిజల్ట్ తీరా అవుట్కమ్ చూసుకుంటే అసలు ఈ లెక్కలన్నీ అనవసరం. ఎందుకంటే అది బాక్స్లో లేదు సొల్యూషను. ఏవో ఇలా అవుతూ ఉంటాయి. కాబట్టి వాడు ఫ్యూచర్ అన్నది కూడా పాస్టే అవుతుంది. కాబట్టి ది ఫ్లో ఆఫ్ ది పాస్ట్ ఇన్ టు ది ప్రజెంట్, ది కంటిన్యూషన్ ఆఫ్ ది పాస్ట్ త్రూ ది ప్రజెంట్ టు ది ఫ్యూచర్, దిస్ ఈజ్ ది కాన్షియస్నెస్. దిస్ ఈజ్ ది మూమెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఏమండి, ఈ కాన్షియస్నెస్లో మనము ఈ ఈ పై లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్, దాంట్లోనే మనం బ్రతుకుతూ ఉంటాము. దాంట్లోనే మనం జీవిస్తూ ఉంటాము. ఆ కారణంగా మన జీవితములు ఎలా ఉంటాయంటే చాలా సూపర్ఫిషియల్గా, డెప్త్ అనేది లేకుండా ఉండిపోతాయి. ఇన్ ది డెప్త్స్ ఆఫ్ ది కాన్షియస్నెస్ యూ హ్యావ్ ద బ్రహ్మన్. దట్ ఈస్ ది ఇష్యూ. ఆ డెప్త్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా ఈ సూపర్ఫిషియల్ కాన్షియస్నెస్లోనే మనం బతుకుతూ ఉంటాం. ఆ కాన్షియస్నెస్ యొక్క మూమెంట్లో భాగంగానే ఏవో పనులు చేస్తూ ఉంటాం. ఆ పనుల నుండి యాక్షన్స్, వాటి నుండి రియాక్షన్స్ పుడుతూ ఉంటాయి. తీసుకోండి, ఇది కూడా తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆలోచించండి, జీవితంలో ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తున్నాయి కదా, ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు సాల్వ్ అవ్వటం లేదు, అలా మనం ఉండిపోతున్నాం. ఎందుకంటే దిస్ ఈజ్ ది ఇష్యూ ఆఫ్ కాన్షియస్నెస్. ఎందుకంటే ఆ కాన్షియస్నెస్ అది ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. తర్వాత సొల్యూషన్స్ దొరకవు. మీరు ఏ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఫంక్షన్ చేస్తున్నారో ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో సొల్యూషన్స్ ఉండవు. ఇప్పుడు ఎవడో శత్రువు ఉన్నాడు, వాడిని మీరు అదే లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో వాడిని సాధించాలని మీరు అనుకుంటారు, సాధించలేరు. దానికి సొల్యూషన్ ఉండదు. వాడు శత్రువుగానే మిగిలిపోతాడు. మీరు ఆలోచించినప్పుడల్లా వాడి మనసుకు దుఃఖాన్ని కలిగిస్తూనే ఉండిపోతాడు. మీరు ఆ డెప్త్స్ ఆఫ్ కాన్షియస్నెస్కి వెళ్ళి ఈ శత్రుమిత్ర భావము కల్పితము, దీంట్లో వాస్తవికత లేదు అనేటువంటి ఆ స్థాయికి మీరు ఎదిగినప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లం పరిష్కారం అవుతుంది. సో ఈ రకంగా మనము ఆ సూపర్ఫిషియల్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో మనం బతుకుతూ ఉంటాము. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఎప్పుడైతే మీరు అలర్ట్గా ఉంటారో, అలర్ట్ అంటే నా అభిప్రాయము అలర్ట్ టువర్డ్స్ ద మూమెంట్ ఆఫ్ ది పీపుల్, అలాంటి అలర్ట్నెస్ కాదు. కొంతమంది అలా ఉంటారు, కుర్చీలో కూర్చుంటారు, ఏం జరుగుతుందో అంతా చూస్తూ ఉంటారు. ఎవడైనా అలా వెళ్తున్నాడు, ఎరా ఇంతదాకా ఇక్కడ పనిచేస్తున్నాడు, బయటికి ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతాడు. హీ ఈజ్ వెరీ అలర్ట్. వాడు అప్రోప్రియేట్ సమాధానం చెప్పకపోతే వాడిని వెళ్ళనివ్వడు. అలాగంటే అలర్ట్ ఉంటారు. బిజినెస్ పీపుల్ చాలా అలర్ట్గా ఉంటారు. వాడు అన్నీ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు షాపులో ఉంటాడు, గల్లాపెట్టి దగ్గర ఉంటాడు, ఊరికే డబ్బులు గల్లాపెట్టిలో వేసుకుంటున్నాడు తప్ప ఏమీ చేయట్లేదని మనం అనుకుంటాం. అలాగేం కాదు, వాడు అందరినీ చూస్తూ ఉంటాడు. ఆ సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్ని ఎంప్లాయ్ చేస్తాడు ఏదో సమ్ పెట్టి శాలరీకి. వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అనుకోండి, హీ విల్ బి నోటీసింగ్. వీళ్ళు ఎంతసేపటి నుంచి కబుర్లు వెళ్ళేది చదువుతాను ఏదో వాళ్ళకి చెప్తారు. హీ ఈజ్ వెరీ అలర్ట్. మీరు గమనించారా?
మీరు దట్ కైండ్ ఆఫ్ అలర్ట్నెస్ టువర్డ్స్ ద మూమెంట్ ఆఫ్ కాన్షియస్నెస్, దట్ ఈజ్ అప్రమాద. గట్ ది పాయింట్. దట్ కైండ్ ఆఫ్ కాన్షియస్ అలర్ట్నెస్, దాన్నే ఇంకో మాటలో చెప్పచ్చు, సాక్షిభావము అనే ఇచ్చేదాన్ని. బికాజ్ వెన్ యు ఆర్ అలర్ట్, యు ఆర్ యూ అండ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ది అదర్. అంటే సాక్షిభావం వచ్చింది చూడండి. ది అదర్ ఈజ్ నాట్ అవుట్ సైడ్ కదా, అదర్ ఈజ్ ఇన్సైడ్ యూ. కాబట్టి ఆ అలర్ట్నెస్ టువర్డ్స్ ది మూమెంట్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్, అలర్ట్నెస్. దీనికి మేయో క్లినిక్ వాళ్ళు ఓ అడ్వైజరీ ఒకటి జారీ చేశారు. అంటే ఒకటి పీస్ఫుల్ లివింగ్, స్ట్రెస్ రిడక్షను. స్ట్రెస్ రిడ్యూస్ అయినట్లయితే స్ట్రెస్ రిలేటెడ్ అనేక ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, అనేక వ్యాధులు కూడా తగ్గుతాయి. ఆ సందర్భంగా వాళ్ళు అడ్వైజరీ జారీ చేశారు. నేను చదివాను ఆ పేపరు. అదేమంటే, బిఫోర్ ఆన్సరింగ్ ఏ ఫోన్ కాల్ టేక్ 2 డీప్ బ్రెత్స్. నేను ఇది మెడిటేషన్లో కూడా ఇంట్రడ్యూస్ చేశాను. టేక్ 2 డీప్ బ్రెత్స్ బిఫోర్ ఆన్సరింగ్ ఏ ఫోన్ కాల్ అంటాడు. ఎందుకంటే ఫోన్ కాల్ వచ్చిందనుకోండి, దట్ ఈస్ ది గ్లోరియస్ మూమెంట్ ఆఫ్ అన్సర్టెనిటీ. అది ఎవరు కాల్ చేస్తున్నారో తెలియదు, అది ప్రాబ్లం వస్తుందో తెలీదు, సొల్యూషన్ వస్తుందో తెలీదు, మంచి వస్తుందో తెలీదు, చెడు వస్తుందో తెలీదు. ఇప్పుడంటే కనీసం మీకు ఐడి ఆఫ్ ది ఫోన్ కాలింగ్ పర్సన్ వస్తుంది. పూర్వకాలం ఫోన్లలో అది మోగిందంటే అయ్యోబోయ్ ఫోన్ మోగుతోందని భయపడే వాళ్ళు భయపడుతూనే ఉంటారు. ఇదేదో ఉత్సాహం ఉన్నవాళ్ళు ఉత్సాహపడతారు, యాంగ్జైటీ, ఎంతూజియాస్టిక్గా అన్నీ ఉంటాయి దాంట్లో. అన్సర్టెంటీ, గ్లోరియస్ అన్సర్టెంటీ. సో ఆ ఫోన్ చేతిలోకి తీసుకుంటారు. దెన్ యూ సే హలో. నౌ యూ రియాక్ట్. అక్కడి నుంచి ఏదో వాయిస్ వినపడుతుంది, యూ రియాక్ట్. అంటే యూ మూవ్ ఫ్రమ్ ది సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్. సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏముంటాయో తెలుసునండి. రాగద్వేషాలు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచరు, మెమొరీ, ట్రెడిషన్, ఆల్ ఐడెంటిఫికేషన్స్, ఆల్ అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. భయములు, యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయి. అండ్ అవుట్ ఆఫ్ దట్ కాన్షియస్నెస్ యూ రెస్పాండ్. కానీ ఎప్పుడైతే 2 డీప్ బ్రెత్స్ తీసుకున్నారో, యూ సమ్హౌ గో డీపర్ దాన్ the superficial layers of consciousness, and from the depth you respond. Ego superficial layers of consciousness lo untundi, depth lo ego undadu. Therefore instead of giving an egoic reaction, you respond from an egoless awareness. Ade a 2 deep breaths valla kaligetuvanti transformation. Of course, you have to do it with some attention, alertness. ఆ అలర్ట్నెస్ మీకు ఇస్తుంది ఆ 2 డీప్ బ్రెత్స్ తీసుకోవటం వల్ల. అలర్ట్నెస్ మీన్స్ సాక్షిభావ, మీన్స్ మీరు సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్ నుంచి డెప్త్లోకి మీరు ప్రవేశించినారు అని అర్థం. అంటే ఫ్రమ్ ది పాసిబిలిటీ ఆఫ్ ప్రమాద మీరు అప్రమాదంలోకి ప్రవేశించినారు. కాబట్టి ఇదొకటి గమనించాల్సి ఉంటుంది. దీన్ని ఇంకొంచెం నేను ఎలాగో ఒకటి మొదలుపెట్టాను, ఏదో సైకాట్రీ క్లాస్ లాగో సైకాలజీ క్లాస్ లాగో ఏదో మొదలుపెట్టాను. కాబట్టి ఇంకొంచెం లెట్ మీ షో ఆఫ్ మై నాలెడ్జ్ ఇన్ దిస్ రిగార్డ్ ఎ లిటిల్ మోర్. ఇప్పుడు మీరు చూడండి, ఒక ఈవెంట్ అవుతుంది. ఒక ఈవెంట్ మేబీ ఏ స్మాల్ థింగ్, స్మాల్ ఈవెంట్, లైక్ సడన్లీ యూ కమ్ అక్రాస్ ఏ ఫ్లవర్, ఆర్ యూ కమ్ అక్రాస్ ఏ పర్సన్, ఆర్ యూ కమ్ అక్రాస్ ఎన్ ఈవెంట్ ఆఫ్ సమ్ సిగ్నిఫికెన్స్. ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా. అయినప్పుడు మీరు వెంటనే వాట్ యూ డూ ఇమీడియట్లీ, ఆ ఈవెంట్ని కాగ్నిషన్. ముందు ఫస్ట్ యూ కాగ్నైజ్ ఇట్ త్రూ సెన్స్ ఆర్గన్స్, అంటే చూస్తారు, వింటారు. దెన్ యూ అసెస్, ఇవాల్యుయేట్, లేబుల్ అండ్ కేటగరైజ్. ఇంత పని మీరు చేసేస్తూ ఉంటారు. లైక్ ఫ్లవర్ చూశాననుకోండి, ఈ ఫ్లవరు ఇట్స్ ఆల్ రైట్, గుడ్ ఫ్లవర్, ఎల్లో, బట్ రెడ్ అయితే ఇంకా బాగుండేది అని ఒకడు అంటాడు. అది వాడి ఇవాల్యుయేషన్. చూడండి ఎలా ఇవాల్యుయేట్ చేసి పెట్టాడని. ఆ ఇవాల్యుయేషన్ మీరు అర్థం చేసుకున్నారా?
ఇంకొకడు ఏమంటాడు, ఫ్లవర్ ఈజ్ గుడ్ లుకింగ్ బట్ దిస్ ఫ్లవర్ ఈజ్ నాట్ రికమెండెడ్ ఫర్ వర్షిప్ ఆఫ్ గాడ్ అంటాడు ఇంకొకడు. ఆ పూజకు పనికిరాని పువ్వు అని పేరు పెడతాడు దానికి. అది వాడి ఇవాల్యుయేషన్ చూడండి. ఇంకొకడు అంటాడు ఈ ఫ్లవర్ బాగానే ఉంది, నేను వాపసు వచ్చేప్పుడు మిగిలి ఉన్నట్లయితే దీన్ని ప్లక్ చేసి దేవుడికి సమర్పిస్తాను అని ఇంకొకటి ఇవ్వాలి. ఈ రకంగా నేను ఊరికే మీకు దృష్టాంతంగా చెప్తున్నా. ఎ వెరీ సింపుల్ థింగ్ దట్ యూ హ్యావ్ లుక్డ్ ఎట్ ఎ ఫ్లవర్ అండ్ దట్ ఈజ్ ఎ కాగ్నిషన్. ఆ కాగ్నిషన్ లెవెల్లోనే వదిలేస్తే వితౌట్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ఎ కైండ్ ఆఫ్ లైక్ ఆర్ డిస్లైక్, రాగా ఆర్ ద్వేష, అలాంటి కన్వర్షన్ లేకుండగా ఇట్స్ ఏ కాగ్నిషన్. దీన్ని అసంగత అంటారు. ఆ కాగ్నిషన్ అలాగే వదిలేస్తాను. ఫ్లవర్ చూస్తాను నేను, ఐ డు నాట్ ప్రాజెక్ట్ ఎనీథింగ్ అపాన్ దట్ ఫ్లవర్, ఐ డోంట్ అసెస్ ఇవాల్యుయేట్ దట్ ఫ్లవర్. ఆ ఫ్లవర్ బాగుంది బాగులేదు అని పేరు పెట్టను, దానికి ఐ లైక్ ఇట్ ఐ డోంట్ లైక్ ఇట్ అనేటువంటి ప్రాజెక్షన్ చెయ్యను. ఐ జస్ట్ లీవ్ ఇట్. ఇట్ ఈజ్ ఏ సింపుల్ కాగ్నిషన్. అంటే అర్థం ఏంటో తెలుసునండి, మీరు ప్రమాదంలో పడలేదు అని అర్థం. ఆన్ ది అదర్ హ్యాండ్ ఓ మనిషిని చూడగానే అరే వీడు ఎవడరా, వీడు ముఖం చూస్తే వీడు నార్త్ ఇండియా నుంచి వచ్చినట్టున్నాడే, ఈజ్ ఎ నార్త్ ఇండియన్, వీఆర్ సౌత్ ఇండియన్స్, అలాగంటే డివిజివ్ థింకింగ్ అంటే దట్ ఈస్ ది కాన్షియస్నెస్, సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ బేస్డ్ ఆన్ మెమొరీ, బేస్డ్ ఆన్ వాసనాస్. మీరు ఇవాల్యుయేట్, అసెస్ అండ్ కేటగరైజ్ ది పర్సన్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏమిటంటే, మీరు ట్రై చేయండి, ఒక మనిషిని చూసినప్పుడు లేదా ఒక వస్తువును చూసినప్పుడు లేదా ఒక ఘటన ఉంటుంది, సమ్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. వస్తువు అంటే ఇట్స్ ఎ ఫిజికల్ ఆబ్జెక్ట్, స్టిల్ దేర్ ఇస్ సిగ్నిఫికెన్స్. పర్సన్ అంటే అఫ్ కోర్స్ దెర్ ఇస్ సిగ్నిఫికెన్స్. ఈవెంట్ అంటే ఇట్ కుడ్ హ్యావ్ ఎ లాట్ మోర్ సిగ్నిఫికెన్స్, ఆఫ్ సమ్ సిగ్నిఫికెన్స్. సో ఇన్ ఆల్ ది త్రీ సిచ్యువేషన్స్, when you see a person or when you encounter an object or ఒక ఘటనను మీరు చూసినప్పుడు దానికి మీరు పేరు పెట్టకుండగా, ఇవాల్యుయేట్ చేసి అసెస్ చేసి పేరు పెట్టకుండగా విదిలివేయగలరా? అంటే ఇప్పుడు మీరు డాక్టర్గా డ్యూటీ చేస్తున్నప్పుడు ఈ పని చేయమని నా అభిప్రాయం కాదండోయ్. లేకపోతే పుస్తకం చదువుతున్నప్పుడు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా సూపర్ఫిషియల్గా వదిలి, అలా కాదు సుమా. నేను న్యూట్రల్ సిచ్యువేషన్, మీరు లైక్స్ అండ్ డిస్లైక్స్ అని ప్రాజెక్ట్ చేయడం అనే ఒక అలవాట్లో ఉంటారు. ఆ పని మానివేయగలరా? దెర్ఫోర్ యూ లుక్ ఎట్ ఎ ఫ్లవర్, ఇట్ ఈజ్ నైదర్ గుడ్ నార్ బ్యాడ్, ఇట్ ఈజ్ నైదర్ పయస్ నార్ ఇంపయస్. యూ లుక్ ఎట్ ఎ పర్సన్, హీ ఈజ్ నైదర్ అవర్ క్యాస్ట్ నార్ సమ్ అదర్ క్యాస్ట్, he is neither our religion or some other religion, he is neither our region or some other region. ఈ డివిజివ్ థింకింగ్ ఉంటుంది, ఇవేమీ ఉండవు. ఏమండి, మీ జీవితానికి సంబంధించి ఇది లిటిల్ మోర్ సిగ్నిఫికెంట్, యూ మే వాంట్ టు లుక్ అట్ ఇట్. ఒక ఈవెంట్ జరిగినది, ఒక ఘటన వచ్చింది, మీకు వార్త వచ్చింది, ఫోన్ వచ్చింది, లేకపోతే మెసేజ్ వచ్చింది, దిస్ హ్యాపెండ్ ఇన్ సచ్ అండ్ సచ్ ఎ వే. మీరు ఆ ఘటనను కెన్ యూ leave it where it is without converting it into a problem. ఇప్పుడు జ్వరం వచ్చింది, ఐ ఫీల్ ఫేవరిష్, సపోజ్ ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే దానికి రెస్పాన్స్ ఉంటుంది. రెస్పాన్స్ ఏముంటుంది? ఆ రోజు ఆ పూట క్లాస్ క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది, ఆ పూట తిండిలో చిన్న మార్పు చేసుకోవాల్సి ఉంటుంది, వెంటనే ఎక్కడికో మనిషిని పంపించి నా 2 ట్యాబ్లెట్లు తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఈ రెస్పాన్స్ అంతా ఉంటుంది, బట్ రెస్పాన్స్ ఉంటుంది. బట్ ఐ డు నాట్ కన్సిడర్ ద ఫేవర్ యాజ్ సంథింగ్ అన్డిజైరబుల్ ఆర్ సంథింగ్ దట్ షుడ్ నాట్ హ్యాపెన్ టు మీ, ఏ మిస్ఫార్చ్యూన్ హ్యాపెండ్ టు మీ అని దానికి ఆ లేబుల్ వేయకుండా ఇట్ ఈజ్ అన్ప్లెజెంట్, it should not have happened. I worshipped God so much. Why God does this to me? మీరు అర్థం చేసుకున్నారా? ఇది ఈ రకమైన లేబెలింగ్, దానికి ఒక లేబుల్ వేయకుండగా, లేబుల్ పెట్టకుండగా మీరు ఆ ఈవెంట్ని ఫేస్ చేయగలరా?
ఎప్పుడైతే మీరు లేబుల్ వేయలేదో అప్పుడు ఏమవుతుందో తెలిసిన ఈ సర్ఫేస్ కాన్షియస్నెస్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. బికాజ్ ఆల్ లేబుల్స్ కమ్ ఫ్రమ్ సర్ఫేస్ కాన్షియస్నెస్ విచ్ ఈస్ ది నార్మల్ మనకి హ్యాబిట్లో ఉన్న కాన్షియస్నెస్. అది అలా కాకుండా మీన్స్ యు ఆర్ నవ్ అలర్ట్. ఈవెన్ ద ఫీవర్ ఇన్ ది బాడీ యు ఆర్ అలర్ట్ అబౌట్ ఇట్. యు నో ఇట్ ఈస్ పెయిన్ఫుల్ బట్ యూ డు నాట్ గివ్ ఇట్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ ది యాక్చువల్ ఫిజికల్ పెయిన్ అసోసియేటెడ్ విత్ ఇట్ అండ్ ది న్యాచురల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇట్. జ్వరం వస్తే మా డాక్టర్ గారు ఏమని చెప్తారు, జ్వరం వస్తే కదలకుండా పడుకోమని చెప్తారు. ఎందుకో తెలుసిన, వీడు జ్వరం వచ్చినా మనస్సు యొక్క చలనం కారణంగా ఏవేవో పనులు చేయటానికి ప్రయత్నిస్తాడు. హీఈజ్ అడ్వైజ్డ్ టు టేక్ రెస్ట్. డాక్టర్ రెస్ట్ తీసుకోమని అడ్వైస్ చేస్తారు, వీడు రెస్ట్ తీసుకోలేకపోతాడు. దట్ ఈస్ ది ప్రమాద ఇన్ విచ్ పీపుల్ లివ్. అంటే అర్థం ఏంటి, ఒక ఈవెంట్ని చాలా పర్సనల్గా ఈగోయిక్గా దానికి లేబుల్ వేసి ప్లెజెంట్ అన్ప్లెజెంట్ అని లేబుల్ వేసి, ఎప్పుడైతే లేబుల్ వేశారో యు రియాక్ట్ ఇన్ ఎన్ ఈగోయిక్ వే. ఒక అహంకారపూరితమైన రియాక్షన్ ఉంటుంది. సపోజ్ లేబుల్ వేయలేదనుకోండి, కరోనా, ఇట్ ఈజ్ ఎ మూమెంట్, ఇట్ ఈజ్ ఎ మూమెంట్ ఆఫ్ ది వరల్డ్ మూమెంట్, ద బయలాజికల్ ఫినామినన్. దట్స్ ఇట్, అంతే, ఓన్లీ దట్ మచ్. యూ డోంట్ యూ నో ది డీటెయిల్స్ ఆఫ్ ఇట్. సమ్ పీపుల్ ఆర్ డయింగ్, సమ్ పీపుల్ ఆర్ డయింగ్ ఆల్ ది టైమ్. ఓన్లీ నేమ్ హ్యాస్ చేంజ్డ్. But death is always there with us. Not only people, all other life forms are also dying. కాబట్టి కరోనా అనగానే మీరు దానికి లేబుల్ వేసేసి, మన మత పెద్దలందరూ దానికి లేబుల్ వేసేసారు. అదేమో శీతలాదేవి అని ఒకడు, మహమ్మారి ఈజ్ ఇంగ్లీష్ వర్డ్కి ట్రాన్స్లేషను. ఇంకొకళ్ళు లలితా సహస్రనామం పారాయణ ఒకడు మొదలుపెట్టాడు, హనుమాన్ చాలీసా ఇంకొకడు మొదలుపెట్టాడు. Are they not reacting to that? Are they not reacting? ఆ రియాక్షన్ అలా ఎందుకు వచ్చింది? లలితా సహస్రనామం ఎందుకు పారాయణ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే అదొక ఈవిల్ స్పిరిట్ యొక్క ఎఫెక్ట్గా నీవు దాన్ని లేబుల్ వేసి నౌ యు ఆర్ రియాక్టింగ్ టు దాట్ ఇన్ యువర్ ఓన్ వే. ఒకడు హనుమాన్ చాలీసా అంటాడు, ఇంకొకడు లలితా సహస్రనామం అంటాడు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ లలితా సహస్రనామ ఆర్ హనుమాన్ చాలీసా. ఐఎమ్ సేయింగ్ సంథింగ్ అబౌట్ యువర్ రియాక్షన్. ఈ రియాక్షన్ కమ్స్ ఫ్రమ్ ది సర్ఫేస్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్, సూపర్ఫిషియల్ ఆర్ సర్ఫేస్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్. దిస్ ఈజ్ హౌ ప్రమాద హ్యాపెన్స్ ఇన్ లైఫ్. కాబట్టి మీరు లేబుల్ దీన్ని ఇంకా ఐ కంటిన్యూ టు ఇట్స్ లాజికల్ కంక్లూషన్. మీరు లేబుల్ వేయటం మానేయాలి. లేబుల్ కరోనా, నేను ఉదాహరణకి నాకే గుర్తుంది, ఈ కరోనా ఎపిడమిక్ని నేను ఇంతవరకు ఏ లేబుల్ వేయలేదు దానికి. నేను ఐఎమ్ లివింగ్ విత్ ఇట్ ఫర్ ది లాస్ట్, విత్ ది న్యూస్, విత్ ది సరౌండింగ్ సిచ్యువేషన్ ఫర్ ది లాస్ట్ 2 months. దానికి ఏ లేబుల్ వేయలేదు. ఇది మంచి అని కానీ చెడుని కానీ అనలేదు. దీని విషయంలో మీరు ప్రేయర్స్ చేయండి అని నేను ఎప్పుడూ చెప్పలేదు. నేను కూడా ఆ రకంగా ప్రేయర్ చేయలేదు. నేను కూడా ఏదో ఉదయించి సూర్యుడికి దండం పెట్టుకున్నానే కానీ కరోనా నిమిత్తంగా నేను ఏ ప్రేయరు చేయలేదు. ఎందుకు చేయలేదు? బికాజ్ ఐ డిడ్ నాట్ గివ్ ఏ లేబుల్ టు ఇట్. కెన్ యూ డూ దట్? కొంచెం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. మీరు ఆరంభంలో చేసినట్లయితే ఏమవుతుందో తెలిసిన, ముందు మీరు లేబుల్ వేయటం మానేస్తే మీ మైండ్ చాలా కంగారు పడిపోతుంది. ఎందుకంటే మైండ్కి ప్రతి ఘటనకి ఒక లేబుల్ వేయడము అనే అలవాటు ఉంటుంది. అంచేతే మీకు ఇంట్లో ఏదైనా అనుకోండి జరిగిందనుకోండి, అందరూ గగ్గోలు పెడుతూ ఉంటారు. ఒకడు ఏ గగ్గోలు పెట్టలేదనుకోండి, వాడి మీద కంప్లైంట్ చేస్తారు. చూడండి వాడు నిమ్మకి నీరెత్తినట్టు ఎలా ఉన్నాడు అని సామెత చెప్తారు. నిమ్మకి నీరెత్తినట్లు ఉన్నాడు, ఏ గగ్గోలు పెట్టలేదు, ఎలా ఉన్నాడో చూడండి అంటారు. ఓసారి నేను దేనికో కంగారు పడ్డాను. కంగారు పడితే నా మిత్రుడు చెప్పాడు, మిమ్మల్ని మీరు కంగారు పడుతుండగా నేను ఎప్పుడూ చూడలేదు, మీరు ప్రతిసారి నిబ్బరంగానే ఉంటూ వచ్చారు అనేక సందర్భాల్లో, ఇంతకంటే కఠిన పరిస్థితులను కూడా మీరు చాలా నిబ్బరంగా ఎదుర్కొన్నారు, ఏమిటి ఇప్పుడు కంగారు పడుతున్నారు ఏమిటి అని నాకు గుర్తు చేశాడు వాడు.
వాడిని చూసి నేను సంతోషించాలో లేకపోతే ఓ ముట్టిగా వేయాలో నాకు అర్థం కాలేదు. సరే సంతోషించి థ్యాంక్ యూ అని చెప్పి కంగారు పడ్డం మానేశాను. కాబట్టి కంగారు పడతారు మీరు. ఎప్పుడైతే లేబుల్ వేశారో అప్పుడు రియాక్షన్ ఉంటుంది. లేబుల్ పెట్టలేదో అప్పుడు మనస్సు కంగారు పడుతుంది. ఎందుకు కంగారు పడుతుంది? బికాజ్ ఇట్ వాంట్స్ టు లేబుల్. కానీ మీరు ఆ కంగారు అట్టి పెట్టుకోండి, ఆ అలర్ట్నెస్ అట్టి పెట్టుకోండి, ఆ కంగారు అట్టి పెట్టుకోండి. క్రమంగా మనస్సు లేబుల్ వేయటం మానేస్తుంది. అప్పుడే మీరు ఏమైనా అసలు నేను చెప్తున్న డిస్కషన్ని గమనిస్తున్నారా? దానివల్ల ఏమవుతుందో తెలిసిన మంచి చెడులు ఉండవు, రాగద్వేషాలు ఉండవు, శత్రువులు మిత్రులు ఉండరు. మనల్ని లాగి చెంపకాయ కుట్టినవాడు కూడా శత్రువు అవ్వడు. వాడికి మీరు లేబుల్ వేయరు. తర్వాత ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రాబ్లమ్స్ అన్నీ బై లేబులింగ్ వచ్చాయి. ప్రాబ్లమ్స్ ఉండవు. ఏమంటే ప్రాబ్లం లేకపోతే సొల్యూషన్స్ అక్కర్లేదు, యాంగ్జైటీ ఉండదు. యు ఆర్ అట్ ఎ డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. అది మీరు గమనించదగ్గ విషయం. ఇంకొకటి కూడా నేను అంటాను చూడండి. సమస్య ఒకటి ఉత్పన్నమైనది, ఓ సమస్య వచ్చింది. ఇప్పుడు నేను చెప్తున్నదంతా అప్రమాదమే, ప్రమాదంతో అప్రమాదం మూమెంటే. ఓ సమస్య ఉత్పన్నమైనది. మనం సమస్య ఉత్పన్నమైన వెంటనే దానిని పరిష్కరించటానికి ప్రయత్నిస్తాము. ఏమండి, మనకి పరిష్కారం కావాలి. ఓ సమస్య ఉత్పన్నమైనది, ఓ సమస్య వచ్చింది. సమస్య వచ్చిన వెంటనే మనకేం కావాలి? పరిష్కారం కావాలి. వీ వాంట్ సొల్యూషన్, రైట్? సొల్యూషన్ కావాలి కదా. ఓకే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు మ్యాథమెటిక్స్ పేపర్ కుర్రాడు ఆన్సర్ చేయడానికి కూర్చుంటాడు. ఎదుర్కొండగా ఒక లెక్క ఇస్తాడు వాడు, ప్రాబ్లం. దాన్ని ప్రాబ్లం అంటారు, మీరు గమనించారో లేదో. ప్రాబ్లం ఇస్తారు, వాడికి కావాల్సింది సొల్యూషను కదా. జీవితంలో కూడా ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ఉంటాయి. అందుకోసం నేను అది అలా చెప్తున్నా. ప్రాబ్లం ఇస్తాడు, ఆ ప్రాబ్లం చదువుతాడు. చదివి వాడు సొల్యూషన్ కోసం ఇటు చూస్తూ ఉంటాడు. పైకి చూస్తాడు, పైన సొల్యూషన్ ఉంటుందా? పక్కవాడి పేపర్లో చూస్తాడు, పక్కవాడి పేపర్లో సొల్యూషన్, వీడికి సొల్యూషన్ అవుతుందా? అది అంటే అది కాపీ కొట్టేసి మార్కులు సంపాదించేద్దామనే ధోరణే తప్ప, ఈజ్ దట్ ది సొల్యూషన్ టు ది ప్రాబ్లం? ఏమంటే సొల్యూషన్ టు ది ప్రాబ్లం ఎలా వస్తుంది చెప్పండి? మీరు ప్రాబ్లంని పరిశీలిస్తే వస్తుంది. అది అన్నప్పుడు మాస్టర్ చెప్పేవారు, అరే ప్రాబ్లం చదివిన వెంటనే కంగారు పడకురా, ఇంకోసారి చదువు, నిమ్మడంగా చదువు, నీకు సొల్యూషన్ దాంట్లోనే ఉంటుంది అని చెప్పేవారు. A triangle, a right angled triangle has sides 3 and 4. What is the length of its hypotenuse అని ఉంది. ఎంత లెంగ్త్ ఎంత అంటే ఎలా వస్తుంది? అది ఇంకోసారి చదువు. ది 2 sides of a right angled triangle అనగానే నీకు పైథాగరస్ థీరం గుర్తుకు రావాలి. రైట్ యాంగిల్డ్ అనే మాట మీద మనస్సు పెడితే పైథాగరస్ థీరం గుర్తుకు వస్తుంది. సొల్యూషన్ అక్కడే ఉంటుంది. కాబట్టి సొల్యూషన్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాబ్లంలో ఉంటుందా, బయట ఉంటుందా? నేను ఇంకో దృష్టాంతం చెప్తా. మీరు కడుపులో నొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ దగ్గరికి ఎందుకు పరిగెత్తుకు వెళ్తారు? సొల్యూషన్ కోసం వెళ్తారు. అక్కడ బయట వెయిటింగ్ లిస్ట్లో పెడతారు, మీకు నెంబర్ ఇచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆర్ యూ కంఫర్టబుల్? యు ఆర్ నాట్ కంఫర్టబుల్ బికాస్ యూ డోంట్ యూ వాంట్ సొల్యూషన్. యూ డోంట్ వాంట్ వెయిటింగ్, యూ వాంట్ సొల్యూషన్. బట్ యు ఆర్ గివెన్ వెయిట్. యూ వాంట్ సొల్యూషన్. మీకు సొల్యూషన్ కావాలి కదా, కానీ అక్కడ వెయిట్ చేస్తారు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన పరీక్షలన్నీ చేసి ఏవో డయాగ్నాస్టిక్ టెస్టులు ఏవో 1, 2 రాస్తారు. ఏమండి, డాక్టర్కి సొల్యూషన్ అక్కర్లేదు. డాక్టర్ ఈజ్ ఎగ్జామినింగ్ ది ప్రాబ్లం. డాక్టర్ కూడా మీకు మళ్ళాగే ఉన్నట్లయితే ఏదో పొట్లం కట్టి మందు ఏదో చేతులు పెట్టి తోసేస్తాడు. అలా కాదు. మీకు సొల్యూషన్కు ఉన్న కంగారు డాక్టర్కి ఉందనుకోండి, ఆయన డాక్టర్ అవుతాడా? అవడం. డాక్టర్కి
సొల్యూషన్ మీద కంగారు ఉండదు. మీరు గమనించారో లేదో, డాక్టర్కి ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకుని దాని మీద ఉంటుంది ఆయన ఫోకస్ అంతా కూడా. అందుకోసం ఆయన స్టెథోస్కోప్ పెట్టి ఇటు చూసి అటు చూసి అటు చూసి అటు చూస్తున్నారు. ఆయన సొల్యూషన్ కోసం వెతకట్లేదు, ఆయన హీజ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ది ప్రాబ్లం. ఎక్స్రే తీసుకురమ్మంటాడు, సొల్యూషన్ ఎక్స్రేలో ఉంటుందా? ఉండదు. మరి ఎందుకు ఎక్స్రే తీసుకురమ్మన్నాడు? సొల్యూషన్ ఏమిటి? ప్రిస్క్రిప్షను పిల్లును, అది సొల్యూషను. అది ఆ ప్రిస్క్రిప్షను పిల్లు చూడకుండా ఎక్స్రే అంటాడు ఏమిటి? బికాజ్ హీ ఈజ్ నాట్ లుకింగ్ ఎట్ ది సొల్యూషన్, హీ ఈజ్ లుకింగ్ ఎట్ ద ప్రాబ్లం. పేషెంట్ ఈజ్ లుకింగ్ ఎట్ ద సొల్యూషన్. ఏమండి, పేషెంట్ యాటిట్యూడ్ డాక్టర్ తీసుకున్నట్లయితే సొల్యూషన్ వస్తుందా? రాదు. అట్లీస్ట్ దెర్ ఈజ్ సమ్ వన్ హూ ఈజ్ లుకింగ్ ఎట్ ది ప్రాబ్లం. ఆ సమ్ వన్ ఈజ్ డాక్టర్. లాయర్ కూడా అటువంటి సమ్మన్నే, ట్యాక్స్ కన్సల్టెంట్ కూడా అటువంటి సమ్మన్నే. ఓన్లండి ఆ రెండు పక్కన పెట్టండి. కాబట్టి మీరు ఆలోచించండి, మీరు ప్రాబ్లం అండ్ సొల్యూషన్, దీంట్లో మనం చాలా ప్రమాదంలో జీవిస్తూ ఉంటాము. ఆఫ్ టూ కైండ్స్. వన్, అది ప్రాబ్లం ఎందుకు అయిందంటే ప్రమాదం వల్లనే ప్రాబ్లం అయినది. అక్కడ ప్రమాదము అంటే సరిగ్గా అర్థం చేసుకోకుండా దానికి ప్రాబ్లం అని పేరు పెట్టి దాన్ని సమస్యగా మీరు సృష్టించినారు, అదొక ప్రమాదం. రెండు, ఓకే, ఇట్ ఈజ్ ఎ ప్రాబ్లం, ఇట్ ఈజ్ ఇండీడ్ ఎ ప్రాబ్లం. ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జామినింగ్ ది ప్రాబ్లం, యు ఆర్ సీకింగ్ ది సొల్యూషన్. ఏమంటే సొల్యూషన్ సీకింగ్ అంటే ఏమిటో అర్థం తెలిసిన మీరు ఎప్పుడైనా గమనించారా? సొల్యూషన్ కోసం అర్రులు కంగారు పడుట అనగా సమస్య నుండి పారిపోవుట. ఎరా దాని లెంగ్త్ ఎంతరా అని పక్కవాడిని వీడు కాపీ కొడుతున్నాడు అనుకోండి, వాడు ప్రాబ్లం నుంచి పారిపోయినట్టే కదా లెక్క. డాక్టర్ గారు నాకు పిల్లి ఇచ్చేసేయండి మీరు వెంటనే అని అడిగారు అనుకోండి, ఇచ్చేస్తారా డాక్టర్ గారు? అలాగా ఇవ్వరు. ఇటువంటి పొరపాటు మనం జీవితంలో చేస్తూ ఉంటాం. రెండు రకాల పొరపాట్లు చేస్తూ ఉంటాం, రెండు కూడా ప్రమాదం కిందకే వస్తాయి. ఒక పొరపాటు ఏమిటో చెప్పంటారా? ప్రాబ్లం కాని దానిని ప్రాబ్లంగా మనమే తయారు చేసి పెడతాము. ఈయనే కోతిపుండు బ్రహ్మరాక్షసి అని తెలుగులో సామెత ఉన్నది. కోతి ఏం చేస్తుందంటే పుండు పడుతుంది, దానికి ఎక్కడో ఏదో దెబ్బ తగులుతుంది, పుండు పడుతుంది. ఆ పుండు హీల్ అవుతూ మానుతూ ఉండగా మళ్ళీ గోకుతుంది. అది ఆ గోళ్ళకి మట్టి అది ఉండి ఇది గోకగానే అది ఓపెన్ అయ్యి మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుతుంది. అది మళ్ళీ మానుతుంటే మళ్ళీ గోకుతుంది. ఈ కోతిపుండు తగ్గదు. మన ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి, అవి ఎప్పటికీ పోవు, అవి తగ్గవు. మన ప్రాబ్లమ్స్ తగ్గవు. ఇప్పుడు అమ్మాయి పెళ్లి కాలేదనుకోండి, ఫర్ సమ్ రీజన్ డిలే అయిందనుకోండి పెళ్ళి, మా అమ్మాయికి పెళ్లి కాకపోయినా ఏం పర్వాలేదు, చదువుకుంటుందిగా, డిగ్రీ చదువుకుంటుంది. పెళ్లి కాకపోయినా పర్వాలేదు, చదువు అయిందిగా, ఉద్యోగం చేసుకుంటుంది. అందరికీ పెళ్ళిళ్ళు కానక్కర్లేదు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి అవుతాయి, లేని వాళ్ళకి లేదు అని మీరు ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి, దట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. రాణి రుద్రమదేవి అలాగే వచ్చింది అని చెప్తారు, సంథింగ్ లైక్ దాట్. లేకపోతే ఇక్కడ వరంగల్లో రాణి, ఏం రాణి, వరంగల్ రుద్రమదేవి, ఆవిడ కూడా రుద్రమదేవి, ఆవిడే రుద్రమదేవి. ఝాన్సీ లక్ష్మీబాయి అలాగే వచ్చి ఉంటుంది, రాణి రుద్రమదేవి అలాగే వచ్చింది. ఆయన కొడుకు కావాలనుకున్నాడు, కూతురు పుట్టింది, పుట్టకపోతే కొడుకు, కూతురునే నేను కొడుకుగా పెట్టుకుంటాను అనుకున్నాడు. ఆ విధంగా రాణి రుద్రమదేవి వచ్చింది. నా కూతురికి పెళ్ళి అవ్వకపోయినా పర్లేదు, దాన్ని నేను మహావిద్వాంసురాలుగా తయారు చేస్తాను, మంచి ప్రొఫెసర్ని చేస్తాను అనుకుంటే ప్రాబ్లమే లేదు. బట్ పీపుల్ క్రియేట్ ప్రాబ్లం. పెళ్ళి అయ్యే వరకు ఓ ప్రాబ్లం, పెళ్ళి అయిన తర్వాత మొగుడు సరిగ్గా చూడటం లేదని ఇంకో ప్రాబ్లం, చూడకపోతే వదిలిపెట్టి మారే నేను సింగిల్ లైఫ్ లీడ్ చేసుకుంటాను, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. దేర్ ఫార్ యూ అవుట్ ఆఫ్ యువర్ వాసనాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే అర్థం ప్రమాదం కారణంగా మీరు ప్రాబ్లంని క్రియేట్ చేశారు. దట్ ఈజ్ నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రాబ్లం ఉందండి, ప్రాబ్లం ఈజ్ దేర్. నాకు కావాల్సిన వ్యక్తి హ్యాండిక్యాప్డ్, వాడికి కాలు లేదు,
కుంటుతో నడుస్తాడు, లేకపోతే మాట లేదు, డెఫ్ డంబో ఏదో హ్యాండిక్యాప్డ్. ప్రాబ్లమ్ ఈజ్ దే. ఇప్పుడు నేను ఈ పూజ చేస్తాను, ఆ వ్రతం చేస్తాను, ఆ సాధువు దగ్గరికి వెళ్తాను, ఈ మహాత్ముడి దగ్గరికి వెళ్తాను, దీని పరిస్థితిలో మార్పు తీసుకొస్తాను అంటే ఇట్ బికమ్స్ ఎన్ ఎస్కేప్ ఫ్రమ్ ది ప్రాబ్లం. యు ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది ప్రాబ్లం. డోంట్ ఎస్కేప్. యు లుక్ ఎట్ ది ప్రాబ్లం. యు అండర్స్టాండ్ ది ప్రాబ్లం. యు అండర్స్టాండ్ ది ప్రాబ్లం. అప్పుడు ఏమవుతుందో తెలిసిన, దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఎనీమోర్. అది ప్రాబ్లం కాదు. మీరు బై ది టైమ్ యూ అండర్స్టాండ్ ది ప్రాబ్లం, ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం ఎనీమోర్. కాబట్టి అయితే అండర్స్టాండ్ చేసుకోవాలంటే ప్రాబ్లంని మనస్సు శాంతముగా ఉండాలి. మనస్సు శాంతముగా ఉన్నప్పుడు మాత్రమే అండర్స్టాండ్ చేసుకోగలుగుతాడు. హడావిడిగా సొల్యూషన్స్ వచ్చేయాలి అనేటువంటి అన్డ్యూ హేస్ట్, తర్వాత గోల్స్ని ఫిక్స్ చేసేసుకుని ఆ గోల్ నేను రీచ్ అయిపోవాలి అనేటువంటి ఫలాకాంక్ష, ఫలతృష్ణ, ఇటువంటి లక్షణాలు పెట్టుకున్న వాడికి వాడు ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్ కోసం పరుగులు తీస్తూ బతుకుతూ ఉంటాడు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏమిటంటే మన కాన్షియస్నెస్లోకి లోతుగా చూసుకోవాలి. మీరు ఎంత లోతుగా వీలు పడితే అంత లోతుగా మీరు కాన్షియస్నెస్లోకి చూసుకోవాలి. ఈ కాన్షియస్నెస్లో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. వాటినన్నింటినీ మీరు పరిశీలించి బయటికి లాగాలి. దీంట్లో అనేక రహస్యాలు ఉంటాయి. ఏవో ద్వేషాలు ఉంటాయి, ఏవో రాగాలు ఉంటాయి, ఏవో ఐడియాస్ ఉంటాయి. లేడీస్ ఇలా ఉండాలి అని ఒక ఐడియా ఉంటుంది. ఆ ఐడియా కారణంగా కాన్ఫ్లిక్ట్లో పడతాడు వీడు. ఏవో ఐడియాస్ ఉంటాయి. ఇప్పుడు వర్షం పడకూడదు అనుకుంటాడు. ఎందుకని? మేము చిన్నప్పుడు సినిమాకి వెళ్ళాలనుకున్న రోజున వర్షం పడకూడదని దేవుడా వర్షం పడకుండా ఉంటే బాగుంది. సో యూ లుక్ ఇన్ టు యువర్ కాన్షియస్నెస్, లుక్ డీప్లీ. దాంట్లో దాగి ఉన్నటువంటి ఈ ప్రమాదములు వీటినన్నిటినీ బడపోయి జాగ్రత్తగా పరిశీలించండి. ఈ ప్రయత్నమునకే అప్రమాదము అని పేరు. ఈ పని నువ్వు చేయి. దెర్ ఈజ్ నథింగ్ సూపర్ న్యాచురల్ ఇన్ ఇట్. ఇట్ ఈజ్ వెరీ ఎర్త్లీ, వెరీ న్యాచురల్. దెర్ ఈజ్ నథింగ్ సూపర్ న్యాచురల్. ఇప్పుడు మా కుర్రాడు బి గ్రేడ్ వస్తుంది, దేర్ ఫోర్ ఆ బాబా గారి పూజ చేస్తే ఏ గ్రేడ్ వస్తుందేమో. దట్ ఈజ్ యు ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ది ప్రాబ్లమ్ టు ది సూపర్ న్యాచురల్ సొల్యూషన్. దట్ డజంట్ సర్వ్ ఎనీ పర్పస్. ఇప్పుడు ఒకవేళ బాబా గారి దయ వల్ల వీడికి ఈసారి ఏ గ్రేడ్ వచ్చేసింది అనుకోండి నిజంగాను, అప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్లో మళ్ళీ బిగ్ గ్రేడ్ వస్తే అప్పుడే మళ్ళీ బాబా గారి దగ్గరికి పరిగెత్తాడు. వాడికి ఉన్న తెలివితేటలు వాడికి ఉన్నాయి, వాడికి బిగ్ గ్రేడ్ వచ్చింది. లెట్ అస్ లివ్, ఓకే గుడ్. అబ్బాయి నీకు బిగ్ గ్రేడ్ వచ్చింది, నువ్వు ఎంత గింజుకున్నా అది అంతకంటే రాదు, నువ్వేమీ చింత చేయకు. నువ్వు ఆ బి గ్రేడ్లో ఎగ్జామ్ పూర్తి చేసి బయటపడు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు అది ప్రాబ్లమా సొల్యూషన్ వచ్చేసిందా? సొల్యూషన్ ఏం రాలేదు. ఇట్ సీజెస్ టు బి ఏ ప్రాబ్లం. అది ప్రాబ్లం కాకుండా పోయింది. నేను ఎక్కడికో ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నాను, జ్వరం వచ్చింది. ఇప్పుడు నేనేం చేశానంటే ఫోన్ చేసి, ఏమండో నేను రాలేకపోతున్నా, నాకు జ్వరం వచ్చింది, మీరు దయచేసి అది క్యాన్సిల్ చేయండి. కాదండి మీరు అలా చేస్తే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. పర్వాలేదండి, లాభ నష్టాలు ఏముంది, ఈశ్వరుని కృప అనుకుంటాను, మీరు క్యాన్సిల్ చేయండి అని వెంటనే ఒక ఐబుప్రోఫెన్ ఏదో ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాను. నౌ ఈజ్ దేర్ ఏ ప్రాబ్లం? అక్కడికి వెళ్ళాలి, ఆ సభని జయప్రదం చేయాలి, ఆ కీర్తి ప్రతిష్టలను సంపాదించాలి, ఆ సత్కారాన్ని అందుకోవాలి, ఆ లాభాన్నంతని పొందాలి. ఈ జ్వరం నాకు అడ్డొచ్చింది. ఇప్పుడు ప్రాబ్లం. వెన్ యు ఆర్ అంబిషియస్, వెన్ యు ఆర్ గ్రీడీ, ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ బికమ్స్ ప్రాబ్లం. ఇదంతా కూడా ఆ ప్రమాదం యొక్క మూమెంట్.
కాబట్టి నేను ఒక ప్రపోజిషన్ ఎలా పెడుతున్నానంటే కాన్షియస్నెస్లో దేర్ ఆర్ 2 లెవెల్స్, ది సూపర్ఫిషియల్ లెవెల్, డీపర్ లెవెల్. మీలోనే, నేను మీకు సొల్యూషన్ అవుట్ సైడ్ చూపించట్లేదు, మీ లోపలే మీ సూపర్ఫిషియల్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ దేనికి మనం హ్యాబిచ్యువేట్ అయి ఉంటామో దాంట్లోనే ప్రమాదము ఉంటుంది. అలా ప్రమాదమే ఉంటుంది అక్కడ. వెరాజ్ డీపర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి మీరు వెళ్ళగలిగితే, హౌ? బై ఎగ్జామినింగ్ ది కాన్షియస్నెస్, బై ఫాలోయింగ్ ది ప్రాసెసెస్ విచ్ ఐ హ్యావ్ డిస్క్రైబ్డ్. మీరు ఆ డీపర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి, ఆ సాక్షిభావంలోకి, ఆ అలర్ట్నెస్లోకి, ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ టేకింగ్ 2 డీప్ బ్రెత్స్ వన్ టైం, ఆర్ ఇట్ కుడ్ బి మోర్ ఎలాబొరేట్. ఒక ప్రాబ్లమ్ని మీరు కాషస్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎ వీక్ ఆర్ ఎ మంత్ ఆర్ 6 months మీరు దాన్ని ఎగ్జామిన్ చేస్తారు ఆ సమస్యని. కొన్ని సమస్యలకి పరిష్కారాలు ఉండవు, ఆ సమస్యకి ఒకటే పరిష్కారం. అదేమిటో తెలుసునండి, దాన్ని బాగా ఫుల్గా అర్థం చేసుకుని, ఓ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ అని అర్థం చేసుకునేప్పటికీ అది సమస్య అనిపించదు. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం ఎనీమోర్. ఇప్పుడు అమ్మాయి కొంచెం నల్లగా ఉంది, వీడు పచ్చ ఫెయిర్ అండ్ లవ్లీని కానీ ఎవడు పెళ్ళాడని మొదలుపెట్టారు. ఓ 3-4 అబ్బాయిలు వచ్చి పెళ్లి చూపులు చూసి మాకు నచ్చలేదని వెళ్ళిపోయారు. ఇప్పుడు అమ్మాయి ఆ ప్రాబ్లంకి పరిష్కారం ఏమిటి? నా దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి పరిష్కారం. నేను చెప్పాను, నేను ఈ మొగాళ్ళని ఇలాగంటే రేసిస్ట్ మొగాళ్ళని పెళ్ళాడినని నువ్వు ప్రతిజ్ఞ చేసుకో. రేసిస్ట్ కానివాడు ఎవడు ఉంటాడో వాడినే పెళ్ళాడతాను. అలాంటి వాడు ఎవడో దొరక్కపోతే నా జీవితాన్ని, నేను చదువుకున్న అమ్మాయి, బాగా కష్టపడి చదువుకున్న అమ్మాయి, నాకు పెళ్ళక్కర్లేదు. ఈ రేసిస్టుల్ని పెళ్ళాడి వాడితో బతికి ముఖానికి క్రీములు అవి రాసుకుని ఫెయిర్ అండ్ లవ్లీగా కనపడే ప్రయత్నం చేస్తూ ఈ కుత్సితమైన బ్రతకడం కంటే నేను నల్లగా ఉన్నాను, శ్రీకృష్ణుడు నల్లగా ఉన్నాడు, నేను నల్లగా ఉన్నాను, దిస్ ఈజ్ హౌ ఐ విల్ లివ్. లుక్ అట్ దట్ ప్రాబ్లం, దెన్ ఇట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ సూపర్ఫిషియల్ కాన్షియస్నెస్ వర్సెస్ డీపర్ కాన్షియస్నెస్, ప్రమాద వర్సెస్ అప్రమాద. ఆ రకంగా ఆ ప్రమాదాన్ని నేను ఈవేళ వ్యాఖ్యానం చేశాను. ఇంతకుముందు ఈ ప్రమాదాన్ని ఇంకో అనేక రకాలుగా వ్యాఖ్యానం చేశాను. ఆ విధంగా ఎవళ్ళైతే ప్రమాదమును విడిచిపెట్టి అప్రమాదంలో విహరిస్తారో, విహారిణాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ఇన్ సూపర్ఫిషియల్ కాన్షియస్నెస్, యు గో టు ది డెప్త్స్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ అండ్ లివ్ దేర్. ఆ డెప్త్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో మీరు బ్రతికి ఉండాలి, జీవించండి. ఫోన్ రాగానే 2 డీప్ బ్రెత్స్ తీసుకుని ఫోన్ ఎత్తారంటే మీరు ఆ సూపర్ఫిషియల్ కాన్షియస్నెస్ని త్రోసిపుచ్చి మీరు డెప్త్లోకి వెళ్ళినట్లు లెక్క. ఆ అలర్ట్నెస్, దెన్ యు డూ వాట్ యూ నీడ్ టు డూ. ఆ రకంగా స్మాలెస్ట్ థింగ్స్ నుంచి అభ్యాసం మొదలుపెట్టాలి. జీవితంలో కొన్ని జటిలమైన సమస్యలను కూడా మీరు ఈ కాన్షియస్నెస్ మూమెంట్ ద్వారా మీరు పరిష్కరించుకోగలుగుతారు మీ లోపల. ఇక్కడ బయట ఏముండదు, బయట ఏముంటుందో అది ఉంటుంది, బయట ఏదవుతుందో అది అవుతుంది. నేను బయట గురించి చెప్పట్లేదు, మీ కాన్షియస్నెస్ గురించి చెప్తున్నాను. బయట అంటూ ఏముండదు. వాట్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్సైడ్, అండ్ వాట్ ఈజ్ ఇన్సైడ్ ఈజ్ అవుట్ సైడ్. ఏ బాహ్యాః త ఏవ మానసాః, ఏ మానసాః త ఏవ బాహ్యాః. ఇప్పుడు సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ అంటే భద్రత. భద్రత ఫిజికల్లా సైకలాజికల్లా? ఓ ప్రశ్న ఉదయించింది. దానికి సమాధానం ఏంటో తెలుసిన? భద్రత అనేది ఫిజికల్ ఏమీ లేదు, సైకలాజికల్లే. కాదండి, వాడు గన్ మ్యాన్ అని పెట్టుకున్నాడండి, వాడు ఫిజికల్. అది ఫిజికల్ కాదు, అది సైకలాజికల్లే. అది దెర్ ఇస్ నో ఫిజికల్ ఇన్ ఇట్. ఓకే, సైకలాజికల్లే. వీడు పోయేప్పుడు ఎలాగో పోతాడు, గన్ మ్యాన్ ఏమో ఆపడు వీడిని బతికి ఇక్కడ అట్టే పెట్టడు. ఇది సైకలాజికల్ ఓన్లీ. గన్ మ్యాన్ లేకపోతే అభద్రత సైకలాజికల్, గన్ మ్యాన్ ఉంటే భద్రత సైకలాజికల్. దేర్ ఈజ్ నో ఫిజికల్ ఇన్సెక్యూరిటీ, ఓన్లీ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ అని పెద్దలు చెప్తారు. కాబట్టి
ప్రాబ్లం బయట ప్రాబ్లమ్స్ ఫిజికల్ కాదు, దే ఆర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. దే ఆర్ దేర్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రమాద. ప్రమాద అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఇన్అడ్వర్టెన్స్. అంటే మీరు ఆ కాన్షియస్నెస్ని సరిగ్గా పరిశీలించకపోవడం చేత ఆ ప్రమాదము కలిగినది. మీరు కొంచెం డెప్త్ని సంపాదించి ఆ కాన్షియస్నెస్ని పరిశీలిస్తే మీకు ప్రమాదము నుండి తొలగిపోతారు. సరళంగా చెప్పాలంటే నిరంతరము సంకల్పముల యొక్క ప్రవాహమును సృష్టిస్తూ ఉండే మనస్సు యొక్క మూమెంట్లో మీరు ఐడెంటిఫై అయిపోయి తాదాత్మ్యమైపోయి బ్రతుకుతున్నంతసేపు ప్రమాదమే ప్రమాదమే ప్రమాదం. ఆ మైండ్ని వాచ్ చేస్తూ దెన్ ద మైండ్ బికమ్స్ క్వైట్, యు రీచ్ ద స్టేట్ ఆఫ్ థాట్లెస్నెస్. అప్పుడు మీరు చాలా అలర్ట్గా ఉంటారు, సాక్షిగా ఉంటారు. అప్పుడు ప్రమాదం అనేది ఉండనే ఉండదు. ఓకే, ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి. తరువాత అది ఒక టాపిక్. ఇంకో టాపిక్ మారహ. మారహ అంటే కాముడు, కామహ. ఏమండి, అసలు మన జీవితాన్ని మనం చూసుకుంటే చిన్నప్పటి నుంచి ఈనాటి వరకు నేను ఏది అయి ఉన్నానో అది సరిపడదు, నేను ఏది కాదో అది నేను అవ్వాలి. అంతేనా? ఇది బ్రతుకంతా ఇలాగే ఉంటుంది. నేను ఒక ఆయన్ని కలిశాను, ఒక వైదికుడిని నేను బాగా పర్సనల్గా ఎరుగుతాను. ఆయనకు కోరిక ఉండేది, సోమయాగం చేస్తే కానీ జీవితం చరితార్థము కాదు. ఎందుకంటే వేదమంతా చదువుకున్నారు, చాలా పవిత్రంగా జీవించారు. సోమయాగం చేసేయాలి. సోమయాగం చేశారు. అదో పెద్ద యజ్ఞం, ఆ అమ్మాయి పెళ్లి చేసినంత హడావిడి దానికి. మొత్తానికి సోమయాగం చేశారు. చాలా గుర్రం ఎక్కినంత సంతోషం కలిగింది ఆయనకి. ఓకే, మళ్ళీ నేను పల్లెటూరు వెళ్ళినప్పుడు 6 మాసాలు ఏడాది తర్వాత కలిశాను. ఈసారి ఆయనలో ఆ సంతోషం, ఆ ఉల్లాసం లేదు. ఏమండి, మీరు సోమయాజి అయినారు, ఎందుకని అలా నిరుత్సాహంగా ఉన్నారు అంటే, చూడయా, వాజపేయి అవ్వాలి. సో యో వై వాజపేయేన యజ్ఞతే, వాజపేయి అవ్వాలి. సోమయాగం చేత తృప్తి కలగలేదు, వాజపేయి అవ్వాలి. అది ఆ వైదికుని యొక్క అసంతృప్తి. హీ వాంట్స్ టు బికమ్ సంథింగ్. మేము ఉద్యోగం చేసే రోజుల్లో నేను సీనియర్ సైంటిస్ట్ అవ్వాలి. పోనీ సైంటిస్ట్ అయ్యావు కదా, ఉద్ధరించు, అదేదో ఉద్ధరించు, ఆ సైన్స్ను ఉద్ధరించు, ఏదో కొంచెం మంచి వర్క్ చేసి సంతోషాన్ని పొందు, బాసులకి వాళ్ళకి కూడా సంతోషం కలిగించు. నో, నేను సీనియర్ సైంటిస్ట్ అయిపోవాలి, అర్జెంటుగా సీనియర్ సైంటిస్ట్ అయిపోవాలి అనే ఒక అసంతృప్తితో బ్రతికి వాళ్ళం. ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏదో అవ్వాలి, ఏదో అవ్వాలి. ఇది దిస్ మూమెంట్, ఏదో అవ్వాలి, ఏదో అవ్వాలి, ఇప్పుడు ఉన్నది కాకుండా మరేదో అవ్వాలి. దీనికి ట్విన్ మూమెంట్ ఇంకోటి ఉంది, దీని కరస్పాండింగ్. ఇప్పుడు ఉన్నది సరిపడదు, ఏదో కావాలి. కాబట్టి ఇక్కడ 2 మూమెంట్స్ వచ్చాయి. ఏదో కావాలి, ఏదో కావాలి, అది మారహ, అదొక మూమెంట్, డిజైర్. ఏదో అవ్వాలి, ఏదో అవ్వాలి, అది ఇంకొక మూమెంట్ ఆఫ్ మారహ. లైఫ్ అంతా ఇలాగే పోయింది, మీరు గమనించారా? మొత్తం లైఫ్ అంతా ఇలాగే పోయింది. తర్వాత గమనించాల్సింది ఏమిటంటే, ఈ మూమెంట్లో, ఈ చలనంలో భయంకరమైన ఘర్షణ కలదు. ఘర్షణ అంటే, నేను సీనియర్ సైంటిస్ట్ని కాలేకపోయాను, సీనియర్ సైంటిస్ట్ని అవ్వాలి. రీసెర్చ్ చేస్తూనే ఉంటాడు, సైన్స్లో కష్టపడుతూనే ఉంటాడు, కానీ నేను కాలేకపోయాను, వాడు అయిపోయాడు, నేను కాలేకపోయాను అంటూ ఘర్షణ పడుతూనే ఉంటాడు. ఏమన్నా మాస్టర్ కరెక్టేనా? ఎంత ఘర్షణ అండి! ఎక్స్ట్రాఆర్డినరీ స్ట్రగుల్. బయట ఏమీ మార్పు ఉండదు. బయట నడిచేది నడుస్తూ ఉంటుంది, వచ్చినప్పుడు వస్తుంది, లేనప్పుడు లేదు. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళడం, సాయంకాలం దాకా అక్కడ కుస్తీ పట్టడం, కష్టపడి పనిచేయడం, ఆ కెమికల్స్లో కుస్తీ పడుతూ ఉండే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు రేపు పోయి స్నానం చేయరు, బాబు దగ్గరికి వస్తే దుర్వాసన కొడుతున్నావు అనేవారు. నాకు అనిపించేది, దుర్వాసన అంటారు ఏమిటి వీళ్ళు,
ఇవన్నీ మనకి అంత మంచి సువాసనలు కదా ఇదేమనుకునేవాళ్ళం. ఈ కీటోన్లు, ఈ ఆల్డిహైడ్స్ ఇవన్నీ దుర్వాసన అంటారు ఏమిటండి అని. కాబట్టి ఎంత స్ట్రగులో చూడండి, ఏది టు బికమ్ సంథింగ్, ఎంత స్ట్రగులో చూడండి. హోల్ లైఫ్ ఈ రకమైన స్ట్రగుల్లో వెళ్ళిపోయింది. నేను ఇంకో మాట చెప్తా. మన సోషల్ ఎడ్యుకేషన్లో ఏదో కావాలి, ఏదో అవ్వాలి అనేదే ప్రధానంగా ఉంటుందా ఉండదా? సోషల్ ఎడ్యుకేషన్ అంతా అలాగే ఉంటుంది. తర్వాత మనకి ఇంట్లో పెద్దలు మోరల్ ఎడ్యుకేషన్, మనకి మోరల్స్ అని నేర్పుతారు. ఆ మోరల్ ఎడ్యుకేషన్లో ఏదో కావాలి, ఏదో అవ్వాలి అనే ధోరణి ఉంటుందా, లేకపోతే సంతృప్తి అనే ధోరణి ఉంటుందా? మోరల్ ఎడ్యుకేషన్లో కూడా ఏదో అవ్వాలి. రిలీజియస్ ఎడ్యుకేషన్, మనం రిలీజియన్ అని అందిపుచ్చుకుంటాం, దాంట్లో కూడా ఏదో కావాలి, ఏదో అవ్వాలి. అంటే మన ఎడ్యుకేషన్ అంతా అట్ ఆల్ లెవెల్స్ యూ హ్యావ్ టు బికమ్ సంథింగ్ మోర్ దాన్ వాట్ యు ఆర్. యూ హ్యావ్ టు గెట్ సంథింగ్ మోర్ దాన్ వాట్ యు హ్యావ్. ఉన్నదానికంటే అధికము కావాలి, అయిన దానికంటే గొప్పది అవ్వాలి. రిలీజియస్ ఎడ్యుకేషన్ కూడా ఎంత భయంకరమైన కండిషనింగ్లో మనం జీవిస్తున్నామంటే, అంటే అర్థము మనము ఆ మారుడు యొక్క గుప్పెట్లో బ్రతుకుతున్నాము అని అర్థం. ఆ విధంగా ఓ ప్రశ్న అడుగుతాను నేను, ఈ స్ట్రగుల్ ఆవశ్యకమా? ఈ ఘర్షణ అవసరమా? ఇప్పుడు నేనేదో అవ్వాలి, నేనేదో అయి ఉన్నాను, ఏదో అవ్వాలి, నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు, ఇంకా చాలామంది శిష్యులు కావాలి. ఈ ఘర్షణ, ఈ పేరు ప్రతిష్టల కోసం, ధనం కోసం ఈ ఘర్షణ, ఇది అవసరమా? ఇజ్ ఇట్ నెసెసరీ? ఈ ఘర్షణ ఇది సత్యమునకు దారి తీస్తుందా, మిథ్యలోకి కొనుక్కుంటుందా? ఇది ఎవడికి వాడు ఆలోచించుకోవాలి. లేకపోతే పుట్టిన మొదలుకుని చచ్చిపోయే వరకు కూడా ఈ నిరంతరమైన ఘర్షణతోటే బ్రతుకు తెల్లవారిపోతుంది. సో మనకి తెలుసున్న జీవితము, మనకు అర్థమైన జీవితము, మనము జీవిస్తున్న జీవితము అంతా కూడా మన దగ్గర ఇప్పుడు లేని దానిని సంపాదించే ప్రయత్నము, మనం ఇప్పుడు ఏది కాదో అది అయ్యే ప్రయత్నము, ఇలాగే అయిపోయింది జీవితం అంతా కూడా. అంచేతనే మారుడు మనని పట్టేసుకున్నాడు. దెయ్యం పట్టినవాడు ఎలాగ బ్రతుకుతాడో మనం అలా బతుకుతున్నాం. ఆ మారుడనే దెయ్యం మనని పట్టింది. అంచేతనే మన దగ్గర ఉన్నవి మనకి సరిపడవు, ఇంకా ఏవో కావాలి. మనము ఏది అయి ఉన్నామో దానితో మనకి సంతృప్తి లేదు, ఇంకా మనం ఏదో అవ్వాలి. ఈ మారుడనే దెయ్యం మనని పట్టుకున్నది. ఈ లేనిది పొందుట, ఏది నేను కానో అది అగుట, ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్, దానిలో ధర్మము లేదు. ధమ్మము దాని ఎందు, అది ధమ్మపదము కాదు. ధమ్మపదం ఏమిటి? ఏది ఇప్పటికే నా వద్ద ఉన్నదో దానిని పరిశీలించి దాని విలువను తెలుసుకుని దానితో సంతోషముగా నుండుట ధమ్మపదమవుతుంది. నేను ఇప్పటికి ఏది అయి ఉన్నానో ఆ అయి ఉన్న దానితో సంతోషపడి ఫర్దర్ బికమింగ్ అనే ప్రాసెస్ని కట్టిపెట్టి ఆ బీయింగ్, ఏది అయి ఉన్నానో ద బీయింగ్, దానిని పట్టుకుని దాని యందు నిలిచి ఉండుట, అది ధమ్మపదం. కాబట్టి జీవితమును ఈ మారుడనే దెయ్యము యొక్క ఆవేశములో బ్రతుకుట, అది మనం తప్పక చేయదగినటువంటిది. కాబట్టి ఉన్నది ఏది, నా దగ్గర ఉన్నది ఏది, నేను ఏది అయి ఉన్నాను, ఆ రెండు గుర్తించి ఏది నా వద్ద లేదో దాని కొరకు వెంపర్లాడుట మానివేసి, నేను ఏది కానో అది అయ్యే ప్రయత్నమును ఆ ఘర్షణను పూర్తిగా కట్టిపెట్టేసి, నేను ఏమిటి, వాట్ యామ్ ఐ నౌ, ఏదో అయ్యాక కాదు, ఇప్పుడు వాట్ యామ్ ఐ, ఇప్పుడు వాట్ ఐ హ్యావ్, ఆ రెండింటి మీద మనస్సు పెట్టి మనం ఆ భూతావేశం నుంచి, మారుని యొక్క ఆవేశం నుంచి బయటకు వచ్చి శాంతముగా జీవించుట,
అభ్యసించవలెను. అందాము. సంపన్నశీలానాం సంపన్నశీలానాం నిండైన సచ్చీలము కలిగినట్టు నిండైన సచ్చీలము కలిగినట్టు అప్రమాద విహారిణాం అప్రమాద విహారిణాం ప్రమాద దోషము లేని ప్రమాదదోషము లేని చేతనయందు విహరించునట్టు చేతనయందు విహరించునట్టు సమ్యక్ చక్కగా సమ్యక్ చక్కగా జ్ఞాత్వా తెలుసుకుని జ్ఞాత్వా తెలుసుకుని విముక్తానాం విముక్తానాం సంసార బంధము నుండి ముక్తిని పొందిన సంసార బంధము నుండి ముక్తిని పొందిన తేషాం ఆ సత్పురుషులకు తేషాం ఆ సత్పురుషులకు సత్పురుషుల యొక్క సత్పురుషుల యొక్క మార్గం దారిని మార్గం దారిని మారహ మారుడు మారుడు నవిందతి నవందతి చేరుకొనలేడు. చేరుకొనలేడు. అంటే ఆ సత్పురుషులుని ఈ మారుడు ఏమీ చెయ్యలేడు. మారుడు ప్రయత్నిస్తాడు ఆ సత్పురుషులని వాళ్ళ దారి నుంచి జారిపోయిట్లా చేయటానికి ప్రయత్నం చేస్తాడు, కానీ అసలు వాళ్ళ దారిలోకి వీడు చేరుకోనే లేడు. అంటే అర్థం ఏంటో తెలిసిన, వాళ్ళు అలా డిజైర్లెస్గా శాంతంగా ఉండిపోతారే తప్ప ఈ భయంకరమైన ఘర్షణ, ఇది కావాలి అది కావాలి అనే ఘర్షణలో, ఇది అవ్వాలి అదే అవ్వాలి అనే ఘర్షణలో వారు ఉండరు. అయిపోయిందనుకున్న టాపిక్స్ ప్రమాదము మారుడు వాటిని నేను మళ్ళీ లేవనెత్తి ఏదో కొంత వ్యాఖ్యానం నాకు నచ్చిన విధంగా చేశాను, మీరు గమనించగలరు. శ్లోకం అనేసిద్దాము. తేషాం సంపన్నశీలానాం అప్రమాద విహారిణాం తేషాం సంపన్నశీలానాం అప్రమాద విహారిణాం సమ్యక్ జ్ఞాత్వా విముక్తానాం మారో మార్గం న విందతి. సమ్యక్ జ్ఞాత్వా విముక్తానాం మారో మార్గం న విందతి. ఓం శాంతి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.